యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి అనంతపల్లి అనే గ్రామానికి వచ్చామండి. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటుందండి ఈ గ్రామం. ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి చాలా బలమైన కారణం ఉందంటండి. స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత వెనుక వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టారండి. ఇక్కడ ఊరి ప్రజలందరికీ కూడా స్వామి అంటే ఎంతో నమ్మకం ఉండబట్టి ఖచ్చితంగా స్వామి విగ్రహం చుట్టుపక్కల కన్నా కూడా మన దగ్గర చాలా అద్భుతంగా నిండుగా ఉండాలనే ఉద్దేశంతో స్వామి విగ్రహాన్ని చాలా అందంగా చాలా ఇష్టంగా చెక్కించుకున్నామని చుట్టుపక్కల వారు చెప్తున్నారండి. ఇక్కడ స్వామిని చూసినట్లయితే కింద మనం దీపం పెట్టుకోవడానికి కింద ఇలా చిన్న స్వామిని ఏర్పాటు చేశారండి ఫస్ట్. దాని తర్వాత స్వామి ఇలా పాదాలు చూడండి, కళ్ళకద్దుకోండి స్వామి పాదాలని. స్వామి గద కానీ చాలా నిండుగా చాలా కళగా ఉన్నారండి. స్వామి అయితే చాలా హైట్లో ఉన్నారండి. దగ్గరగా 40 feet హైట్ ఉంటారండి స్వామి అయితే. చాలా నిండుగా ఉన్నారండి. మొదట్లో ఊరి గ్రామానికి ఫస్టే స్వామివారు ఉంటారండి. స్వామివారు దర్శనం ఇస్తారనమాట మనకి. ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ ఇది యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. కానీ స్వామిని ముందు నిలబెట్టాలనే ఉద్దేశంతో స్వామిని నిలబెట్టిన తర్వాత స్వామి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మన స్వామిని పెట్టారు చూడండి. ఇక్కడ కూడా ప్రతి పూజ స్వామికి అందించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి చేస్తున్నారంటండి. చాలా సంతోషం అనిపించింది. మీకు కూడా తప్పకుండా చూపించాలి, చెప్పాలనే ఉద్దేశంతో నేను షూట్ చేయడం జరిగింది ఈరోజు. ఇక్కడ చాలా నిండుగా ఉన్నారండి స్వామి. చాలా ఇష్టంగా భక్తులు కట్టుకున్నారు అని తెలిస్తే ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. స్వామి కరుణా కటాక్షాలు ఎప్పటికీ కూడా ఆ ఊరి మీద అలానే ఉండాలి అని కోరుకుందాం మనందరం కూడా. చాలా నిండుగా ఉన్నారు కదండి స్వామి. దర్శనం చేసుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని స్వామి కరుణా కటాక్షాలకు మీరు కూడా పాత్రులు అవ్వండి. చాలా గొప్పగా చెప్తున్నారండి ఇక్కడ ఊరి ప్రజలందరూ కూడా స్వామి గురించి. వీడియో తీయడానికి చాలామంది పల్లెటూరు కదండి, కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. అందుకనే నేను చెప్పాల్సి వస్తుంది. నేను ఏ వీడియో షూట్ చేస్తున్నా కానీ చుట్టుపక్కల ఆ స్వామి గురించి అడిగి కనుక్కొని తెలుసుకొని నేను షూట్ చేస్తున్నానండి. చాలామంది వీడియో ముందుకు రావడానికి కొంచెం ఇష్టపడట్లేదు. అందువల్ల వారి మాటలు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో హనుమాన్ ఫ్యామిలీ అనే గ్రూప్ని క్రియేట్ చేశానండి. మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో హనుమాన్ ఫ్యామిలీ వాట్సాప్ లింక్ ఉంటుందండి. దాన్ని ఓపెన్ చేసి మీరు కూడా మీకు ఇష్టమైతే హనుమాన్ ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అయ్యి మన హనుమాన్ ఫ్యామిలీయే అతిపెద్ద ఫ్యామిలీగా అందరికీ గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదండి స్వామిని చూస్తుంటే. నాకు వచ్చిన ఫీలింగే మీకు వస్తుందండి. ఎక్కడో తల ఎంత పైకెత్తినా కానీ స్వామిని ఎంత జూమ్ చేసినా స్వామి వారు క్లియర్గా రాలేదండి. అందుకని నేను అంత ఫేస్ దగ్గరగా తీయలేకపోయాను అనమాట. మన స్వామి ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా నిండుగా అనిపిస్తారు కదండి మన కళ్ళకైతే. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి.
మీకు కష్టాలు ఏమున్నా, ఇబ్బందులు ఏమన్నా మన స్వామి ప్రతిదీ చూస్తూనే ఉంటారండి. ఆయన ఎక్కడో ఉన్నారు. మనం ఇలా మొక్కుకుంటే అయిపోతాయా అని మాత్రం తీసి పడేయకండి. మనస్ఫూర్తిగా మనం ఎక్కడ నించుని మనం సంకల్పం చేసుకున్న, మనస్ఫూర్తిగా మొక్కుకున్న ఎక్కడున్నా స్వామికి వినిపిస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.